ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మళ్ళీసరాలమ్మా, ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది. 2754540. హలో హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య, నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మంచి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఒక పనోడు. అసలు ఆ మంచం ఉంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ది కాదు, పడుకుంటే లేకపోద్ది కాదు. అంత బాగా చూస్తున్నారేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. ఏరా, అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదరా, రోజు మీ వదినకి అడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు రా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్, ఏరా కంటే అమ్మే బెటర్ గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్, అటు కాదు ఇటు. గుర్తుందంట. ఓ సారీ, నా బెడ్రూమ్ అనుకున్నాను. అన్ని తలుపులు ఒకేలాగా ఉంటేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నా గది కొంచెం దారి చూపిస్తావా? మల్లేశ్వరి పడుకున్న తర్వాత ఆ గదిలో పనేంటి నీకు? ఏంటి సైలెన్స్? ఆ బాలుగాడు ఉన్నాడు అనుకో, మాటలు ఎక్కువ పని తక్కువ. కానీ నువ్వు అలా కాదు, మాటలు తక్కువే పని తక్కువే. ఖతర్నాక్ నువ్వు. ఇదే పర్సనాలిటీ బానే ఉంది కానీ కాస్త నవ్వితే ఆడపిల్లలా ఉంటావు. రేపు నేను నవ్వడం ప్రాక్టీస్ చేయి. స్నూపీ స్నూపీ రే, దాని తల మీద చేస్తే కరిచి చంపేస్తుంది. వెళ్ళి పని చూసుకో. స్నూపీ, కమాన్ కమాన్.
తప్పు. తప్పు కాదు. నువ్వెవరు? వెంకటేష్ అంటే నీ అంతరాత్మని. ఎవరైతే నాకేంటి? అమ్మాయి స్నానం చేస్తుంటే చూడటం తప్పు కదా? కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి నిన్ను చూడట్లేదు కాబట్టి. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. పిచ్చి ప్రసాద్, నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూస్తున్నావు? దూరంగా ఉన్న బిల్డింగ్ ని చూస్తున్నావు. మధ్యలో ఆ అమ్మాయి అడ్డం వచ్చింది అంతే. లేదు, నేను ఆ అమ్మాయినే చూస్తున్నాను. చూడు, టాప్ టు బాటమ్ చూడు, కానీ నిన్నెవరు చూడకుండా చూసుకో, అది ఇంపార్టెంట్. వస్తా. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాన అంగయ్యో ఇలా రాకు వీళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నీళ్ళలాగా నీళ్ళుగా నీదైనా తపోభంగమయ్యేలా అలా కుంకు జారాలా మరి పెంట పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అంగయ్యో ఇలా రాకు వీళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నీళ్ళలాగా నీళ్ళుగా నీదైనా అక్కిలాంటి నీ అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు ఆవిరావిరైపోతాయి సౌందర్యమా సిగ్గు దాటి నీ యాత్రలు సొగసల్లుతుంటే సుకుమారాలు అల్లరల్లరైపోతాయి శృంగారమా నిందించి తప్పించుకోకమ్మ కను బిందించి కవ్వించుకోకమ్మా నువ్వంత తెగించి రాకమ్మా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నీళ్ళలాగా నీళ్ళుగా నేనైనా ఆగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా ఎక్కడెక్కడే ఉన్నాయో గాలించగా స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతిమించాలా హెచ్చు తక్కులెన్నున్నాయో వివరించగా చురుక్కు చురుక్కు మనేలా నన్ను కొరుక్కు కొరుక్కు తినాలా వయస్సు సమస్య తీరేలా రమ్మా. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నీళ్ళలాగా నీళ్ళుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంకు జారాలా మరి పెంట పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయ హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే. ఓకే.